వైవిధ్యపు సంఘర్షణ మధ్యలో చితికిపోతున్న ప్రాణాలకు దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న కారణాన్ని యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో కలిసి చదువుకుందాం. ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రొట్టుపడడు, అయితే రాత్రి వేళ కూడా నడిచిన వానిందు వెలుగు లేదు గనుక వాడు త్రొట్టుపడదు. పగటి వేళ ఏముంటుందంట అండి? వెలుగు ఉంటుందంట. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఏంటా వెలుగు? There is a beautiful mystery out here to surrender unto the will of God and unto the sovereign authority of God. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి శిరస్సు వంచడానికై దేవుడు జ్ఞాపకం చేస్తున్న అద్భుతమైన సత్యాన్ని, మర్మాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవ వెలుగుగా ఉండునని వారితో. ఇప్పుడు లోకానికి వెలుగు ఎవరట? యేసు ప్రభువారు. అంటే యేసు ప్రభువారు వెలుగు యొక్క ఆధిపత్యములో, ఆయన వెలుగు కంట్రోల్లోకి నువ్వు వస్తే, బైబిల్ రాయబడిన సత్యం ఏంటంటే ఆ వ్యక్తి త్రొట్టు పడడు. అంటే వెలుగులోనికి వస్తే అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క అధికారములకు వస్తే, క్రీస్తు సార్వభౌమ చిత్తము యొక్క ప్రభావములోనికి వస్తే, ఆయన యొక్క ప్రణాళికలోకి వస్తే, ఆయన యొక్క అధికారంలో శిరస్సు వంచి ఆయన యొక్క ప్రాంగణంలోకి వస్తే ఆ ప్రాంతంలో వ్యక్తి త్రొట్టు పడడు, ఫ్రస్ట్రేట్ కాడు.